రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే ఈ రోజు ఉదయం రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు కేశవరావు. రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే ఈ రోజు ఉదయం రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యామిని బీఆర్ఎస్ ఎంపీ తాజాగా కేశవరావు ఆ పార్టీకి రాజీనామా చేసి నేరుగా నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన అనంతరమే తిరిగి ఈ రోజు మధ్యాహ్నం రాజ్యసభ చైర్మన్ ను కలిశారు. రాజ్యసభ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు తన రాజీనామా లేఖను అందజేశారు. ఇంకా నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ప్రస్తుతానికి అప్పుడు బీఆర్ఎస్ లో వచ్చిన పోస్టులో ప్రస్తుతానికి ఉండలేను కాబట్టి ఒక రెండేళ్ల కాలం పాటు పోస్టులు ఉన్న సందర్భంలో వెంటనే రాజీనామా చేస్తున్నాను. దీనికి నైతికంగా రాజీనామా చేసి తిరిగి పార్టీలోకి వెళ్లడం సరైన నిర్ణయంగా భావించిన కేకే వెంటనే ఈ రోజు మధ్యాహ్నం రాజ్యసభ చైర్మన్ కలిసి రాజీనామా లేఖనిచ్చారు. అనంతరం ఆయన తిరిగి ఈ రోజు హైదరాబాద్ కు బయలుదేరేట్టు కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే మంత్రి ప్రధానంగా ఆయన లేఖలో కూడా తనకు తాను రాజీనామా చేస్తున్నానని, ఇట్లాంటి సందర్భంలో పార్టీలో లేని సందర్భంలో ఆ పార్టీ ఇచ్చిన పదవులు ఉండడం కూడా సరికాదన్న అంశాన్ని ఆయన ప్రధానంగా ఆయన లేఖలో ప్రస్తావిస్తూ పార్టీకి ఆయన ఎంపీ పదవికి అయితే రాజీనామా చేశారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.